చెప్పరా పెడతాను రే తేజ తీసుకెళ్ళి చెప్పరా నేను పెడతాను ఆపరా రాను. రే యష్ వచ్చావా వచ్చేసావా ఈ అమ్మ కోసం వచ్చేసావా చూడరా వీళ్ళు నన్ను పెంచిదాన్ని చేసి లాక్కెళ్తున్నారా ఎవరు మీరు ఎందుకు మా అమ్మని లాక్కెళ్తున్నారు ఎందుకు మా అమ్మని ఇబ్బంది పెడుతున్నారు చెప్పండి చెప్తారా లేదా చెప్పండి చెప్పండి ఏంటి సార్ మీరు మమ్మల్ని నెట్టేస్తున్నారేంటి మమ్మల్ని కొడుతున్నారేంటి కొట్టడం కాదురా మిమ్మల్ని చంపి పారేయాలి ఎందుకురా మా అమ్మని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని చేయమంటారు సార్ మీ అమ్మే పిచ్చెక్కి ఇంట్లో అందరిని ఇబ్బంది పెడుతుంటే మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్దామని వచ్చాం ఏంట్రా మీరు అనేది మా అమ్మకి పిచ్చి పట్టడం ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు మీరు సార్ మీ వాళ్ళని అడగండి సార్ మా మీద ఎందుకు కోపడుతున్నారు రేయ్ పదండి రా పదండి అమ్మా నీకేం కాదు ఏంటమ్మా ఇలా అయిపోయావు ఎలా ఉండేదాని అమ్మ ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటమ్మా ఇది వాళ్ళు నన్ను చివరికి పిచ్చిదాన్ని చేశారా నన్ను రూమ్ లో బంధించి లేదు నన్ను రూమ్ లో బంధించి బాధ పెడుతున్నారా దీనికి అంతటికి కారణం మీ వదినేరా మీ వదినే యష్ అమ్మా 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 ఏమైందమ్మా అమ్మా అన్నయ్య డాక్టర్ ఫోన్ చేయి అమ్మా 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 అన్నయ్య అర్జెంటుగా డాక్టర్ ఫోన్ చేసి పిలువు అలాగే యష్ అమ్మా అమ్మకి ఇలా అయింది ఏంటని తమ్ముడు అడిగితే ఏం చెప్పాలి మధు అత్తయ్య ప్రాబ్లం టోటల్ గా సాల్వ్ అయిపోతుంది అనుకునే టైంలో మీ తమ్ముడు ఇంత సడన్ గా ఓడిపడతాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తేజ ఆ సింధుని మీ తమ్ముడిని బుసిగొల్పి ఇక్కడికి పంపించినట్టుంది మనం జాగ్రత్తగా మేనేజ్ చేసి మీ తమ్ముణ్ణి మభ్యపెట్టాలి అత్తయ్య ఇలా అయిపోవటానికి మన వైపు ఏ తప్పు లేదన్నట్టుగా మాయ చేయాలి తేజ అమ్మనేం చేశారన్నయ్య మేమేం చేశాంరా మీరేం చేయకపోతే అమ్మ పరిస్థితి ఇలా ఎందుకుంటుంది అమ్మ బానే ఉందని చెప్పి ఎందుకు ఎన్ని రోజులు నన్ను మోసం చేశారు
మాట్లాడమేంటి వదినా? ఆ, నిన్న నైట్ వీడియో కాల్లో అమ్మను ఒకసారి దూరం నుంచైనా చూపించమన్నాను. అమ్మ బయటికి వెళ్ళింది, రాగానే కాల్ చేస్తానన్నారు. నైట్ అంతా నిద్రపోకుండా నువ్వు కాల్ చేస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను. మార్నింగ్ నుంచి నీ నుంచి ఎటువంటి కాల్ రాలేదు. అందుకే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామనే వచ్చాను. అమ్మకి పిచ్చెక్కడం ఏంటి? అమ్మని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం ఏంటి వదినా? ఇదంతా చూస్తుంటే నాకు మీ మీద డౌట్గా ఉంది. మా మీద మీకు డౌట్ రావడంలో తప్పేం లేదు మరిది గారు. ఎందుకంటే ఎన్ని రోజులు మీ దగ్గర అసలు నిజాన్ని దాచిపెట్టి అత్తయ్య గారు బాగానే ఉన్నారంటూ అబద్ధం చెప్తూ వస్తున్నాం కదా. ఏంటో నా అసలు నిజం? నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చిందో నువ్వే చూసావు కదా యష్. నువ్వు కూడా ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ బిహేవియర్ మరీ టూ మచ్ అయిపోయింది. అప్పటి నుంచి నాన్న మీద, నీ మీద, ఆ సింధు మీద కోపంతో తనలో తానే టెన్షన్ పడుతూ అమ్మ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంది. సరిగ్గా భోంచేయదు, నిద్రపోదు. ఆ రూమ్లోనే కూర్చొని పిచ్చి పిచ్చిగా తనలోనే తాను మాట్లాడుకుంటూ అరుస్తూ ఏడుస్తూ కూర్చుంటుంది. చివరికి అది మెంటల్ ప్రాబ్లంగా మారిపోయిందిరా. అత్తయ్యకి హెల్త్ బాగోలేనప్పుడు ఆవిడ మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని తెలిసే మీరు మావయ్య ఏమైపోతారో అని ఎన్నాళ్ళు మీకు చెప్పకుండా అత్తయ్యకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ కంప్లీట్గా ట్రీట్మెంట్ అయిన తర్వాతే మీకు చెప్పాలనుకున్నాం. అంతే తప్ప అత్తయ్య విషయంలో మేమీ తప్పు చేయలేదు. అసలు మీరు చెప్పేదంతా నేను నమ్మలేకపోతున్నాను వదినా. అమ్మకి పిచ్చెక్కడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మా మాటలు నమ్మటం మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది మరిది గారు. ఎందుకంటే సలక్షణంగా ఉన్న అత్తయ్యను చూసిన కళ్ళతో ఇప్పుడు సడన్గా ఈ పరిస్థితుల్లో ఉన్న అత్తయ్యను మీరు చూశారు కదా, అందుకే మీకలా అనిపిస్తుంది. మరిది గారు, అత్తయ్యకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఇప్పుడొచ్చే టైం అయింది. రోజు ఈ టైంకి వచ్చి అత్తయ్యకి ఇంజెక్షన్ చేస్తారు. తనొచ్చిన తర్వాత మీరు డాక్టర్ని అడగండి, అన్ని వివరాలు ఆవిడే చెప్తుంది మీకు. యష్, ఎక్కడున్నావురా యష్? రే యష్, అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? అసలు నీరసంతో ఇందా కళ్ళు తిరిగి పడిపోయావు. హాయిగా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ రూమ్ నుంచి బయటికి ఎందుకు వస్తున్నావు? ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. పడుకోమ్మా. హలో, చెప్పు మధు. డాక్టర్, మీరు ఎక్కడున్నా సరే ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చేయండి. మా మరిది గారు వచ్చారు, అత్తయ్య గురించి అడుగుతున్నారు. మీరేం చెప్తారంటే, అని చెప్తే సరిపోతుంది. అలాగే మధు, నేను వెంటనే వస్తున్నాను. ఓకే.
ఆ. రే యష్ యష్, మీ వదిన మంచిది కదరా, మీ వదిన పెద్ద దుర్మార్గురాలరా. నేను ఇలా అయిపోవటానికి కారణం ఇదేరా. దీన్ని నమ్మొద్దురా, దీన్ని నమ్మొద్దు. ఇది 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 ఆ పొలిటీషియన్ తో క్లోజ్ గా తిరుగుతూ చెయ్యకూడని పాడు పనులన్నీ చేస్తుందిరా. నీ ప్రాజెక్ట్ ని, మన ఆస్తిని, చివరికి మన కుటుంబాన్ని కూడా నాశనం చేయాలనేది చూస్తుందిరా. చేసే బాగుందని నా కళ్ళారా చూసానురా. ఎక్కడ నీకు నిజం చెప్పేస్తానేమోనని చంపాలని కూడా చూసిందిరా. ఏంటమ్మా వదిన పొలిటీషియన్ తో క్లోజ్ గా తిరగడం ఏంటి? నువ్వు చూసావు వదిన నిన్ను చంపడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అవునరా, నేను చెప్పేది నిజంరా, నేను చెప్పేదంతా నిజంరా. మీ అన్నయ్య నమ్మటం లేదు, కనీసం నువ్వైనా నమ్మరా. ఇది మంచిది కాదురా, మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుందిరా. ఇది రాక్షసిరా. మరి ఇంత జరుగుతున్నప్పుడు మొన్న నేను సింధు వచ్చాం కదమ్మా, అప్పుడే నాతో చెప్పొచ్చు కదా. చెప్పకుండా అసలు నేను నీ కొడుకుని కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఎందుకన్నావమ్మా? అది అది ఆ రోజు వచ్చింది నువ్వు కాదురా, నువ్వు కాదు, వేరే ఎవరో వచ్చారు. వేరే ఎవరో అనుకోవడం ఏంటమ్మా? ఆ రోజు నేను నీతో మాట్లాడాలనుకున్నాను. ఒకసారి రూమ్లో నుంచి బయటికి రమ్మని ఎంతో బతిలాడాను. అయినా సరే నా మొహం చూడడం కూడా ఇష్టం లేదన్నావమ్మా. ఈ రోజేమో ఇలా మాట్లాడుతున్నావు. అసలు ఏంటమ్మా? ఏమోరా, నాకేమైందో, ఎందుకలా మాట్లాడానో నాకు ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదురా. రేయష్, అది కూడా దేని ప్లాన్ అయ్యి ఉంటుందిరా? దేని ప్లాన్ అయ్యి ఉంటుంది? నన్ను మానసికంగా గందరగోళానికి గురి చేస్తుందిరా. నా కళ్ళ ముందున్నది ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేకపోతున్నాను రా. నాకు పిచ్చిలేస్తుంది, నాకు పిచ్చెక్కుతుందిరా. కూల్గా ఉండమ్మా, కూల్గా ఉండు. నా మాట వినమ్మా. అది కాదురా, నేను చెప్పేది వినరా. ఏంటిది? మా అమ్మ చెప్పేది నమ్మాలా లేక వదిన చెప్పేది నమ్మాలా? మా అమ్మ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? నన్ను వదిలి వెళ్ళొద్దురా, నువ్వు ఇక్కడే ఉండరా. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దురా. నువ్వు వెళ్ళిపోతే ఈ దుర్మార్గురాలు మళ్ళీ నన్ను ఏదో ఒకటి చేస్తుందిరా. నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీతోనే ఉంటాను. రామా కూర్చో. ఇది నన్ను ఏదో ఒకటి చేస్తుందిరా. ఏం కాదు. సమయానికి వచ్చారు. మా అత్తయ్యకి ఇంజెక్షన్ చేశాను. ఇంజెక్షన్ చేయొద్దని. అసలు నీకు హెల్త్ ప్రాబ్లం, ఇంజెక్షన్ చేయించుకోవాలి కదా. అసలు నీకు హెల్త్ ప్రాబ్లం. రేయేష్, ఆ ఇంజెక్షన్ చేస్తే నాకేదో అయిపోతుందిరా. వద్దురా, నువ్వు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు కాదు. చూడండి, గొడవ చేయకండి. ఈ టైంకి మీకు ఇంజెక్షన్ ఇవ్వాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. యష్ గారు, కాస్త మీ అమ్మగారిని కదలకుండా పట్టుకోండి. లేదురా, వద్దురా, నా మాట వినరా. ఇంజెక్షన్ టాబ్లెట్స్ వల్లే సగం చేస్తున్నాను రా. వద్దురా, నా మాట వినరా. మీరు ఇంజెక్షన్ చేయండి. మేడంని కంట్రోల్ చేయడం కష్టమండి. రోజు ఇదే ప్రాబ్లం మాకు. బీపీ హై అవ్వడం వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఈ ఇంజెక్షన్ ఇవ్వకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. కొంచెం గట్టిగా పట్టుకోండి. ఇంజెక్షన్ వద్దని చెప్పండి. రేయేష్, నాకు 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 అమ్మా, చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. సమయానికి వచ్చి
మా అత్తయ్య గారిని కాపాడారు, లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఇట్స్ ఓకే మధు, మీరు కొంచెం కేర్గా ఉండాలి. తన మెంటల్ కండిషన్ బాగాలేదు కదా. అలాగే డాక్టర్. డాక్టర్ గారు రండి. ఏంటి మధు, మీ అత్తయ్య ఆరోగ్యం విషయంలో ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నారు? మేమేం చేశాం డాక్టర్ గారు? ఇంతవరకు మీ అత్తయ్యని మీరే కదా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడేమైంది మీకు? మీ అత్తయ్య గారిది అడ్వాన్స్ స్టేజ్. వెంటనే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పాను కదా. ఇంకా ఎందుకు ఆ పని చేయలేదు? లేట్ అయితే ఆవిడ హెల్త్ కండిషన్ బాగా సీరియస్ అవుతుందని చెప్పాను కదా. అత్తయ్య గారిని మీరు చెప్పినట్టే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలని ప్రయత్నం చేశాం. ఇంతలో మా మరిది గారు చంపారు. వాళ్ళ అమ్మకి పిచ్చి ఉందని చెప్తే నమ్మటం లేదు. మీరైనా మా మరిది గారికి చెప్పండి డాక్టర్. అసలు మా అమ్మకి ఏమైందో చెప్పండి ప్లీజ్. మీ వదిన చెప్పేదే నిజమే. మీ అమ్మగారు మెట్లు దిగుతూ కాలు జారి కింద పడిపోవడం వల్ల ఆవిడ తలకి బలంగా దెబ్బ తగిలింది. బ్రెయిన్లో నరాలు డ్యామేజ్ అయిపోయాయి. అందువల్లే ఆవిడికి మతిస్థిమితం తప్పింది. చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. మనుషుల్ని సరిగ్గా పోల్చుకోలేరు. ఏదేదో ఊహించుకొని అదే నిజం అనుకుంటున్నారు. జరగనిది జరిగినట్టుగా, జరిగింది జరగనట్టుగా భావిస్తున్నారు. తనని ఎవరైతే బాగా చూసుకుంటున్నారో వాళ్ళ వల్లే తనకిలా అయిందని భ్రమపడి వాళ్ళ మీద అరుస్తారు, తిడతారు, కొడతారు కూడా. లేనిపోనివన్నీ అనేస్తారు. ఇదంతా ఆమెకి స్ట్రాంగ్గా హెడ్ ఇంజూరీ అవడం వల్లే. అమ్మ తలకి దెబ్బ తగిలి మతిస్థిమితం కోల్పోవడం ఏంటి? ఏంటన్నయ్యా ఇదంతా? అవును రేష్, నా కళ్ళ ముందే అమ్మ మెట్ల మించి కింద పడిపోయింది. అప్పటినుంచే అమ్మ ఇలా అయిపోయింది. డాక్టర్ గారు చెప్పినట్టు అమ్మని బాగా చూసుకునే మధు వల్లే తనకిలా జరిగిందని, అమ్మేమో జరగనివన్నీ ఊహించేసుకొని ఆ పొలిటీషియన్తో క్లోజ్గా ఉందని, నీ ప్రాజెక్ట్ని మన కుటుంబాన్ని నాశనం చేసేస్తుందని ఏదేదో మాట్లాడుతుందిరా. అమ్మ విషయంలో కానీ, నీ ప్రాజెక్ట్ విషయంలో కానీ నా భార్య తప్పు చేస్తే నేను ఊరుకుంటానా యష్? మరిది గారు, ఇప్పటికైనా తెలిసిందా అత్తయ్య గారి పరిస్థితి ఏంటో? మీకు పూర్తిగా అర్థమైందా? మావయ్య, యశ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు కదా, అక్కడ పరిస్థితి ఎలా ఉందో, అత్తయ్య కండిషన్ ఏంటో అనేది తెలియడం లేదు. యశ్ ఇంకా ఫోన్ కూడా చేయలేదు. మీరు ఒకసారి ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కుంటారా? అలాగేనమ్మా. మావయ్య, స్పీకర్ ఆన్ చేయండి. మరిది గారు, ఎవరు ఫోన్ చేస్తోంది? నాన్నొదిన.
ఇప్పుడు అమ్మ గురించి అడిగితే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మరిది గారు, ఇప్పుడు అత్తయ్య బాగానే ఉన్నారు అని చెప్పండి. నాన్నకు అబద్ధం చెప్పాలా? అత్తయ్య పరిస్థితి చూసి మీరే తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది మావయ్య తట్టుకోగలరా? నిజం చెప్పి మావయ్యని బాధ పెట్టడం కంటే అబద్ధం చెప్పి ఆయన్ని ప్రశాంతంగా ఉంచడమే బెటర్. కొన్ని రోజులు ఓపిక పడితే అత్తయ్య పూర్తిగా రికవర్ అవుతారు. అర్థం చేసుకోండి మరిది గారు, ప్లీజ్. హలో నానా. యష్, అక్కడ మీ అమ్మకి ఎలా ఉంది? అంతా ఓకేనా? లేక నేను చెప్పినట్టు అత్తయ్య ఏదైనా ట్రబుల్లో ఉన్నారా? నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళి అత్తయ్యని చూడు. నిజంగా అత్తయ్యకి ఏ ప్రాబ్లం లేదు, ఆమె ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి అంతా బాగానే ఉంది అని నీకు అనిపిస్తే మీ వదిన అత్తయ్యని బాగానే చూసుకుంటుంది అని అర్థం. అదే గనక అక్కడ జరిగితే నేనే మావయ్యని ఒప్పించి మావయ్యతో పాటు పిల్లల్ని కూడా అక్కడికి పంపిస్తాను. మాట్లాడవేంటి యష్? నువ్వు అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఏమీ లేదు సింధు. ఆ జర్నలిస్ట్ స్వాతి మా దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయింది మేడం. హలో, ఎవరు? నేను మేడం, జల్లి స్వాతిని. ఆ మధు పొలిటీషియన్ ఇద్దరు కలిసి నన్ను బంధించారు మేడం. ప్లీజ్ మేడం, నన్ను ఎలాగైనా కాపాడండి మేడం. నువ్వున్న ఏరియాకి యష్ ఇల్లు చాలా దగ్గర. నువ్వు త్వరగా ఆ ఇంటికి వెళ్ళు. యష్కి జరిగిందంతా చెప్పు.